ఎందుకురా, త్వరగా రా. రండి సార్, కూర్చోండి. నమస్కారం. నమస్తే సార్. ఏమిటి సార్ అది? కోట్లు ఖర్చు పెట్టి మెయిన్ బజార్ లో మీరింత పెద్ద షాప్ పెట్టారు. బయట చూస్తే బడ్డీ బంకులా ఎవరెవరో చిన్న చిన్న షాపులు పెట్టేశారు. నా కర్మలా చచ్చింది సార్. 100 కోట్లు పెట్టుబడి పెట్టి షాపు ఓపెన్ చేశా. ప్లాట్ఫారం మీద 100కి 50కి కకృతి పడే ఎదవలు పూల కొట్టు, డ్రాయర్ కొట్టు, బ్రా కొట్టు, బడ్డీ కొట్టు పెట్టి నా వ్యాపారాన్ని నాశనం చేస్తున్నారు సార్. సార్ నేను ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోకండి. నగలు కొట్టుకెళ్లేవాడు డ్రాయర్లు కొట్టుకెళ్ళడు, డ్రాయర్లు కొట్టుకెళ్లేవాడు పూలు కొట్టుకెళ్ళడు. కుటుంబాన్ని పోషించుకోవడం కోసం ఎంతో కష్టపడి రోడ్డు మీద వ్యాపారం చేసుకుంటున్నారు. వాళ్ళ వల్ల ఎటువంటి ఇబ్బంది రాదని ఇదిగో సన్నాసి చెప్పాడు. బుద్ధుందా నీకు? ఆయనకి బుర్ర మీద బొచ్చు లేదు కానీ బ్రెయిన్ ఉంది. సార్ మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. వాళ్ళ కాళ్ళు చేతులు విరిచేసి కొట్లని ధ్వంసం చేసి ఖాళీ చేయించండి. అయ్యా ఇందులో 10 లక్షల రూపాయల క్యాష్ ఉంది సార్. ఇది మీరు మోజుపడి అడిగిన నెక్లెస్. ఏంటయ్యా అన్యాయంగా ఉంది? 40 ఏళ్లుగా ఇదే చోట కొట్టు పెట్టుకుని బతుకుతున్నాం. మీరు ఆ నగల కొట్టువాడి దగ్గర డబ్బు తీసుకుని మా కొట్లన్నీ ధ్వంసం చేశారు కదా. కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసి మీ అసిస్టెంట్ కమిషనర్ అంటూ తేల్చే వరకు మేము నిద్రపోం. అయ్యా అయ్యా నన్ను వదిలేయండి అయ్యా, నన్ను ఏం చేయొద్దు అయ్యా. అయ్యా నన్ను వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా నన్ను ఏం చేయకండి అయ్యా. అయ్యా 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 నన్ను వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా నన్ను వదిలేయండి, నన్ను ఏం చేయకండి అయ్యా. అయ్యా అయ్యా వదిలేయండి అయ్యా. అయ్యా అయ్యా ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడికి ఎటువంటి కష్టము కలగకుండా వారి రక్షణకే పాటు పడతాం. నువ్వు బాగుపడవరా, నాశనం అయిపోతావురా, నాశనం అయిపోతావు. నగలు కొట్టాడు దగ్గర డబ్బులు తీసుకొని నా కొడుకుని అన్యాయంగా చంపేశావు కదరా. నీకెవరా పోలీసు ఉద్యోగం ఇచ్చింది?